హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అయిపోయిన డ్రింక్ బాటిల్తో మంచి హోమ్ డెకరేషన్ చేద్దామండి. దీనికి మనకి చూసారు కదా, ఇక్కడ అయిపోయిన డ్రింక్ బాటిల్ మాజా తీసుకున్నాను. ఇవి ఏదైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని చూసారు కదా, ఇలా చూపించిన విధంగా ఓ మార్క్ చేసుకుంటున్నాను. ఇలా ఇక్కడ వరకు మార్క్ చేసుకున్నాను కదా, ఈ మార్క్ చేసుకున్న వరకు కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసేసాను. ఇప్పుడు ఇలా కట్ చేసిన ఈ బాటిల్ని మళ్ళీ ఈ చివరి నుంచి ఇక్కడ వరకు మళ్ళీ మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసేసాక ఇప్పుడు చూసారు కదా, ఇలా అక్కడ నుండి మనం కట్ చేసుకున్న వరకు ఇలా లైన్స్ గీసుకుంటున్నానండి. ఇలా ఈ చుట్టూ లైన్స్ గీసేసాక అవి ఇప్పుడు ఆ లైన్స్ మీద కట్ చేసుకోవాలి. ఈ కింద వైపు మార్క్ చేసుకుందనమాట. నేను ఎంతవరకు కట్ చేసుకోవాలో అనేసి అలా మార్క్ చేశాను. చూసారు కదా, ఇలా చుట్టూ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ఈ బాటిల్ని ఇప్పుడు మనం చూసారు కదా, ఇలా రెడీ అయిపోయింది. ఇవన్నీ కూడా సమానంగా ఉండేటట్లు కట్ చేసుకోవాలి. మీకు కత్తిరితో కట్ చేయడం కష్టంగా అనిపిస్తే చాకుని కొద్దిగా వేడి చేసి కట్ చేస్తే సులువుగా కట్ అవుతుందండి. చేసిన ఈ బాటిల్ ఉంది కదా, ఇప్పుడు మనం కట్ చేసాం కదా, ఒక్కొక్కటి ఇలా విడివిడిగా అయ్యాయి కదా, ఇవన్నీ కూడా ఉంచుకోవాలి. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా ఇలా ఉంచుకోవాలి. ఇలా అన్నీ ఉంచేసాక చూడడానికి ఇలా రెడీ అవుతుందండి. చూసారు కదా, ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం ముందుగా కట్ చేసుకున్న బాటిల్కి దీనికి కూడా పెయింట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పెయింట్ వేసేసాక ఇలా రెడీ అయిపోయింది కదా. దీంట్లో ఇప్పుడు నేను మనీ ప్లాంట్ని ఉడుస్తానండి. అది కూడా ఎలా ఉడాలో చూపిస్తాను. చూసారు కదా, ఇది మా ఇంటి దగ్గర ఉన్న మనీ ప్లాంట్ అండి. ఇందులో నుంచి కొన్ని కొమ్మలను కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొన్ని కొమ్మలను కట్ చేసుకొని మొత్తం కాండానికి ఉన్న మొత్తం ఆకులన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఓన్లీ 1-2 ఆకులు మాత్రమే ఉంచుకోవాలి. ఇలా కట్ చేసేసినవన్నీ సమానంగా పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా సమానంగా పెట్టుకొని ఇక్కడ థ్రెడ్తో కట్టేయాలి. చేసాక మనం జడ అల్లుకుంటాం కదా, అలా ఈ కాండం మొత్తాన్ని అల్లుకోవాలి. అన్నీ కలిపి ఇలా జడలాగా అల్లుకోవాలి. మీరు కావాలంటే మామూలుగా కూడా ఉడిచేయచ్చు. నేను ఇలా అల్లుకుంటున్నాను. అలాగే ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని అక్కడ కూడా థ్రెడ్తో కట్టేస్తున్నాను. చూసారు కదా, ఇలా కట్టుకొని మీరు మట్టిలో కనుక వడాలి అనుకుంటే ఇలా వడుచుకున్నా పర్లేదండి. ఇంట్లో మట్టి అనేది కిందకి రాదండి. చూసారు కదా, నేను ఇది వాటర్లో ఉడుచుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇలా తిరిగేసి పెట్టేశాను బాటిల్ని. ఇప్పుడు ఇందులో మనం అల్లుకున్న ఈ మనీ ప్లాంట్ మొత్తాన్ని
ఇలా పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఇలా పెట్టేసి వేళ్ళన్నీ మునిగే వరకు వాటర్ని వేసుకోవాలి. చూసారు కదా, నేను మరి కొంచెం లుక్ వస్తుందని ఇక్కడ నెయిల్ పాలిష్తో ఇలా చుక్కలు పెట్టేశాను. తర్వాత ఇలా ఇందులో వాటర్ పోసేసి ఈ బాటిల్ పై పాట్ని ఇలా పెట్టేశాను. చూసారు కదా, మన మనీ ప్లాంట్ అనేది చాలా అందంగా రెడీ అయిపోయింది కదా. ఇది ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా చాలా బాగుంటుందండి. చూసారు కదా, మీకు కనుక ఈ ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.